క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. నమస్కారం. మేము 2007లో మా అమ్మ పేరు మీద ఇక్కడ సర్వే నెంబర్ 294లో 287 స్క్వేర్ యార్డ్స్ భూమి కొన్నామన్న. 2007 తర్వాత మేము మున్సిపల్ పర్మిషన్ తీసుకొని రూమ్ వేసుకొని కరెంటు మీటరు, ఎలక్ట్రిక్ పర్మిషన్, బోర్ వేసుకొని అన్నీ తీసుకొని కబ్జాలు ఉండి మేము ఉన్న ప్లేస్లో వీళ్ళు ఇప్పుడు కేసిరెడ్డి రాకేష్ అనే వ్యక్తి 2022లో అదే భూమిని కొన్నామని చెప్పి మా ఉన్న రూమ్లు, కాంపౌండ్ వాళ్ళు, ఎలక్ట్రిక్ మీటర్లు అన్నీ కూల్చి మా గేట్లు ఎత్తుకపోయి మాకు దగ్గర 4 లక్షలు నష్టం చేసి ఆయన భూమి అని చెప్పి ఆయన అక్రమంగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిండు. ఏంది ఇది అని చెప్పి మేము 19 మార్చిలో ఆయన గూల కొడితే అదే రోజు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఓన్లీ రిసిప్ట్ ఇస్తారన్న మాకు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్, ఎంక్వైరీ ఏం చేయరు. సరే అని మేము కోర్టుకు పోయి ఇదేంది అన్యాయం, ఏమవుతుంది, వాళ్ళు కొన్న డాక్యుమెంట్ తప్పు అది అని మేము పిటిషన్ ఇస్తే కోర్టు మాకు 28 జూన్ వరకు ఈ భూమి మీదకి ఎవరు పోవద్దని ఇంటమ్ ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చిందన్న. ఇంజంక్షన్ ఆర్డర్ ఇచ్చింది. అది పట్టుకొని మళ్ళీ మేము పోలీస్ స్టేషన్కి పోయి పోలీసులను అడిగితే ఈ ఇంజంక్షన్ ఆర్డర్ చెల్లదు, వాళ్ళకు కూడా వస్తుంది ఇంజంక్షన్, వాళ్ళకు కూడా ఉన్నది, ఎవరు పోవద్దు అని ఏసీపీ గారు చెప్తారు. సీఏ దగ్గర ఎవరు భూమి మీదకి పోవద్దని ఏసీపీ గారు చెప్పిండు. మళ్ళీ ఆయన నెక్స్ట్ డే చెప్పిన మరుక్షణమే వచ్చి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తాడు. ఏ మాట లెక్కేయడు. సీఏ దగ్గరికి 20 సార్లు పోయినాం. నేను ఎయిర్ ఫోర్స్లో సోల్జర్ అన్న, నేను ఇక్కడ ఉండా, ఇవి నేను చూసుకోను, ఇది నా ఐ కార్డు, నేను బార్డర్లో పనిచేసుకుంటూ వీళ్ళు చెప్పిన దానికి ఎమర్జెన్సీ లీవ్ మీద వచ్చిన. వీళ్ళు ఇన్ని రోజులు మా అమ్మ ఒక్కరినే కొడుకుని నేను, వీళ్ళు చెప్తా అంటే నాకు ఏం చేయాలో అర్థం కాక నేను గైడెన్స్ చేస్తే పోలీస్ స్టేషన్కి పోతే పోలీసులు మీ ఇంజంక్షన్ ఆర్డర్ తప్పు, వాళ్ళకున్నది వీళ్ళకున్నది, మీ డాక్యుమెంట్లే తప్పు, వెరిఫై చేయరు, ఎవరేం చేయరు, కోర్టులో స్టే ఆర్డర్ ఉన్నా అని ఎవరేం పట్టించుకోరు. ఓన్లీ కూర్చొని చైర్ల మీదకి వెళ్ళి వాళ్ళు జడ్జిమెంట్లు ఇస్తారు. మా అమ్మకి నువ్వు ఈయన ఎట్లా ఆపుతావో చూడు, నువ్వు కట్టుకో అని వాళ్ళకి మా అమ్మ ముందే చెప్తాను, నువ్వు కట్టుకో ఈమె ఆపదని. మేము తరువాత సరే ఈ కోర్టు ఆర్డర్ని కూడా పట్టించుకుంటాయని మున్సిపాలిటీ అతడిని అప్రోచ్ చేసి మాకున్నది ఎందుకు క్యాన్సిల్ అయింది, మా ఎందుకు గులగొట్టిండ్రు, హౌస్ నెంబర్ ఇంకా మా పేరు మీద ఉన్నది, వీళ్ళకి ఎందుకు ఇచ్చినా అంటే మున్సిపాలిటీ క్లియర్గా వెరిఫై చేసింది. టౌన్ ప్లానింగ్ అథారిటీ వాళ్ళు ప్లాన్ చేసి చెక్ చేసుకొని మాకు మా అమ్మ పేరు మీద ఉన్న భూమి సర్వే నెంబర్లో 287 స్క్వేర్ యార్డ్స్ మ్యాచ్ అవుతున్నాయి, మీ పేరు మీద ఉన్న భూమి 405 అని ఏదైతే ఇచ్చిందో అది తప్పు, అది మ్యాచ్ కావట్లేదని వీళ్ళకి షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చిందన్న. షోకాజ్ ఇచ్చింది, కోర్ట్ స్టే ఆర్డర్ ఇచ్చింది, మేము పోలీసు వాళ్ళతో తిరుగుతున్నాం, ఏమున్నా ఎవరు పట్టించుకుంటలేరు. కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇదే 1 ఫ్లోర్ ఇచ్చినా 10 ఫ్లోర్స్ కట్టినా దిక్కులేని పరిస్థితి అన్న మాది. పెద్ద కాంప్లెక్స్ లేపినా దిక్కులేదు. ఏంది, నేను సోల్జర్ని, మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు, 5 నెలలు రిటైర్ అవుతారు మా డాడీ, పోలీసులో పనిచేసినా కూడా ప్రొటెక్షన్ లేదు పోలీస్కి. వాళ్ళే బెదిరిస్తారు, నీ కేసు నీ మీద పెడతాము, నీకు దిగిపోయిన వచ్చే డబ్బులు రావు, నేను సస్పెండ్ చేపిస్తాము, దీనికి చేస్తారని అదన్న. అందుకే నేను దయచేసి మీడియా వాళ్ళని, ఎవరైనా ఏ అధికారైనా కాపాడే శక్తి ఉంటే ఒక సోల్జర్కి, ఒక్కనే నా తల్లిని, నా భూమిని కాపాడుకునే అవకాశం నాకు ఇవ్వండి. ఎవరికైనా ఎక్కడి నుంచి ఏ అవగాహన, ఏ అథారిటీ నాకు హెల్ప్ చేయగలనా చేయండి అన్న. నేను మాత్రం బార్డర్ నుంచి వచ్చి ఇక్కడ ఏ మాత్రం హెల్ప్ లేని పరిస్థితి నాది. సిపి గారికి, కలెక్టర్ గారికి అందరికీ లెటర్లు పంపించిన మా ఎయిర్ ఫోర్స్ అథారిటీ నుంచి, అయినా ఏం యాక్షన్ జరుగుతలేదు. కలెక్టర్ గారిని కలిసి ఏసీపీకి రాసింది, అయినా ఏం జరగలేదు. నాకు న్యాయం కావాలన్నా, న్యాయం చేయగలిగితే ప్లీజ్ దయచేసి ఎవరు హెల్ప్ చేయనా చెప్తాను. నా పేరు సార్జెంట్ ప్రదీప్, ఎయిర్ ఫోర్స్లో ఒక సోల్జర్ని. మా అమ్మ ముల్లైందిరా, మా అమ్మ పేరు మీద భూమి కొనుక్కున్నాం మేము. ఆయన చెప్పకుండా చేయకుండా ఓ రాత్రి వచ్చి మా రూమ్ గులగొట్టిండు. మేము కబ్జాలు ఉన్నామండి, ఆ రూమ్ గులగొట్టిండు, కాంపౌండ్ వాల్ గులగొట్టిండు, గేటు ఎత్తుకపోయిండు, మీటర్ ఎత్తుకపోయిండు, ఇవన్నీ చేసిండు. నేను పోలీస్ స్టేషన్కి పోతే పోలీస్ స్టేషన్కి పోయి నేను చెప్పుకుంటే మాకు అక్కడ ఏ న్యాయం జరగలేదండి. ఎవరు పట్టించుకోలే, ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. మేము చెప్పుకున్నాం, మేమే తిరుగుతున్నాము.
పోలీస్ స్టేషన్కు 20 సార్లు పోయినా సార్ నేను ఈ 2 నెలల్లో నాకు ఎక్కడ న్యాయం దొరకలే. ఇంకా సిఐ నన్ను బెదిరించింది ఏంటంటే, మీ ఆయన 5 నెలల రిటైర్మెంట్ ఉన్నాడు, నువ్వు ఇట్లా తిరిగినావు అనుకో మీకు వచ్చే డబ్బులు రావు, మీ ఆయన సస్పెండ్ చేయిస్తామని అన్నాడండి. సస్పెండ్ చేయిస్తాడట ఆయన, మాకు వచ్చే డబ్బులు రాకుండా చేస్తాడట. నా కొడుకు దూరం ఉన్నాడు, ఆయన సోల్జర్, ఆయన నాకు అందుబాటులో లేడు. నేను ఒక్కదాన్ని ఒంటరి పోరాటం ఈ 2 నెలల నుండి తనిఖిస్తున్నా. ఇట్లా చేస్తుండగా నా కొడుకు ఇప్పుడు లీవ్లో వచ్చిండు. మేము అందరినీ కలుస్తున్నాం, కమిషనర్ని కలిసినాం, కలెక్టర్ని కలిసినాం, మున్సిపాలిటీ సోకాజ్ తెచ్చుకున్నాం, ఇంజక్షన్ ఆర్డర్ ఉంది. అయినా కూడా ఆయన పని ఆపకుండా ఆయన కడుతుండు. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళం, ఫ్లాట్ కొనగానే ఇల్లు కట్టే కెపాసిటీ మాకు లేదు. మేము ప్లాట్ కొనుక్కున్నాం, రిటైర్మెంట్ అయినాక మేము ఇల్లు కట్టుకోవాలనుకున్నాం. రిటైర్మెంట్ టైంకు ఈయన వచ్చి మమ్మల్ని ఇంత దౌర్జన్యం చేస్తుండు. మాకు న్యాయం జరగాలి. మిడిల్ క్లాసు వాళ్ళు ఒకటేసారి ప్లాట్ కొని ఒకటేసారి ఇల్లు కట్టలేరు. ముల్ల ఇందిరా. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల కంటెంట్ రైటర్స్, వీడియో ఎడిటర్స్ మరియు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.